హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఇంతకు ముందు నేను కొన్ని డేస్ బ్యాక్ వచ్చేసి కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేశాను అనమాట. ఫాక్స్ స్టైల్ బ్రాండ్ పైన మీకు రివ్యూస్ కావాలని చెప్పి చాలా మంది కావాలని చెప్పారు. అండ్ ఇండియన్ మార్కెట్ లో ఇది చాలా చాలా వైరల్ అవుతుంది ఈ బ్రాండ్ అనేది. అండ్ దట్టు ఇది వచ్చేసి ఒక ఇండియన్ బ్రాండ్ కూడా. నాకైతే ఈ ప్రోడక్ట్స్ ట్రై చేసిన తర్వాత చాలా చాలా బాగా నచ్చాయి, కొన్ని డిసప్పాయింట్ కూడా చేశాయి అనమాట. సో ఫస్ట్ నేను ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని ట్రై చేద్దాం ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి తీసుకున్నాను. అవి నచ్చి నేను ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. టోటల్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. సో టోటల్ ఫాక్స్టైల్ బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని ఇవన్నమాట. సో టోటల్గా ఇన్ని తీసుకున్నాను. నేను ఈ టైంకే ఈ వీడియోని ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఫాక్స్టైల్ వాళ్ళు బై టు గెట్ టు ఫ్రీ అని ఒక ఆఫర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ రోజు నుంచి. సో ఒకవేళ మీకు ప్రోడక్ట్స్ నచ్చితే ఈ ఆఫర్లో కొంటారు అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ కావాలంటే నా కోడ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఆ కోడ్ని యూజ్ చేస్తే మీకు బై టు గెట్ టు ఆఫర్ అయితే ఉంటుంది. సో ఆ కోడ్ వచ్చేసి FTBHAV అనమాట. సో ఈ కోడ్ని యూజ్ చేశారంటే మీకు రెండు కొన్నారంటే రెండు ఫ్రీ వస్తుంది. ఈ వీడియో అయితే స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు, నా జెన్యూన్ రివ్యూస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే చేశాను. సో ఇక్కడ లేచిన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బేసిక్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనమాట. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో ఇవి మాక్సిమం బేసిక్ ప్రోడక్ట్స్ అనమాట. సో క్లెన్జర్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ, క్లే మాస్క్స్ కానీ ఇలాంటివి కొంచెం మనం బేసిక్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ ప్రోడక్ట్స్ని తీసుకొని నేను టెస్ట్ చేశాను. నాకు కొన్ని నచ్చాయి. సో అవేంటో చెప్తాను. ఫస్ట్ మనము క్లెన్జర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ క్లెన్జర్ వచ్చేసి హైడ్రేటింగ్ క్లెన్జర్ అనమాట. సో ఈ క్లెన్జర్ ఇది మనకేంటంటే 2-in-1 ప్రోడక్ట్ లాగా యూజ్ అవుతుంది. ఎందుకు అలా అన్నానంటే మన స్కిన్ పైన ఉన్న డర్ట్ కానీ, ఎక్సెస్ ఆయిల్ కానీ అలాంటివన్నీ ఈజీగా రిమూవ్ చేస్తుంది. దాంతోపాటు మీకు ఒకవేళ వాటర్ ప్రూఫ్ మేకప్ కానీ లేదా ఏదైనా కొంచెం మేకప్ ఉన్నా ఈజీగా రిమూవ్ చేస్తుంది. సో అందుకే 2-in-1 ప్రోడక్ట్ అని చెప్పాను అనమాట. సో ఈ ప్రోడక్ట్ మనకి చూడడానికి ఇలా ప్లాస్టిక్ బాటిల్లో ఇచ్చింటారు. అండ్ ఇది వచ్చేసి 100 ml ఉంటుంది. అండ్ వీళ్ళు నాకు నచ్చిన విషయం ఏంటంటే నార్మల్గా ఏ ప్రోడక్ట్ వాళ్ళు మనకి pH ఎంత ఉంది అని చెప్పి ఆ ప్రోడక్ట్ పైన వేయరు. బట్ ఈ ప్రోడక్ట్ వాళ్ళు ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ పైన వాళ్ళ ప్రోడక్ట్స్లో pH ఎంత ఉంది అని చెప్పి మెన్షన్ చేస్తారు. వేగన్ ఫ్రీ, క్రుయాలిటీ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, డర్మాట్ కూడా టెస్ట్ చేశారు అని ప్రతి ప్రోడక్ట్ పైన వేసుంటారు అనమాట. అండ్ మనకి ప్రోడక్ట్ లోపల వచ్చేసి వీళ్ళు ఒక మాన్యువల్ లాగా ఇస్తారనమాట. చూపిస్తాను. ప్రతి ప్రోడక్ట్కి ఇలాంటి మాన్యువల్స్ కూడా ఇస్తారు. నాకు ప్యాకేజింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ కలర్స్ కూడా చాలా కలర్ఫుల్గా పిక్ చేసుకుంటారు. నాకు ఈ బ్రాండ్ ఎందుకో తెలియదు, చాలా బాగా నచ్చింది. సో ఇలా మనకి ఒక మాన్యువల్ అనేది ఇస్తారనమాట. ప్రతి ప్రోడక్ట్ లోపల ఇలా ఇస్తారు మనకు. అంటే ఆ ప్రోడక్ట్ మీరు ఒకవేళ బిగినర్ అయినా లేకపోతే మీకు ఎలా యూజ్ చేయాలని తెలియకపోయినా ఆ మాన్యువల్ చూసి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో చాలా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటాయి వీళ్ళ ప్రోడక్ట్స్ కానీ, ప్యాకేజింగ్ కానీ అన్ని క్లియర్ కట్గా ఉంటాయి. ఇంగ్రీడియంట్ లిస్ట్ అనేది చూడండి ఎంత క్లియర్గా ప్రతి ఇంగ్రీడియంట్ మనకి ఇక్కడ మెన్షన్ చేసింటారు. అన్ని చాలా క్లియర్గా వీళ్ళు ప్యాకేజింగ్ పైనే మెన్షన్ చేసింటారు. అండ్ అఫ్ కోర్స్ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇండియన్ బ్రాండ్ ఇంత బాగా చేసిందంటే నేను చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాను. సో ఫస్ట్ మనం క్లెన్జర్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ క్లెన్జర్ నేను చెప్పాను కదా 2-in-1 ప్రోడక్ట్గా యూజ్ అవుతుందని చెప్పి. దీని టెక్స్చర్ చూడండి చాలా లైట్గా ఉంటుందన్నమాట మనకి. ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ కొన్ని ఫేస్ వాషెస్ యూజ్ చేసిన తర్వాత మన ఫేస్ ఏంటంటే చాలా డ్రైగా అయినట్టు అనిపిస్తుంది. బట్ ఇది అలా ఉండదన్నమాట. మన న్యాచురల్ ఆయిల్స్ని అసలు స్ట్రిప్ చేయకుండా చాలా మంచిగా హైడ్రేట్ కూడా చేస్తుంది మన స్కిన్ అనేది. ఒకవేళ డ్రై కానీ, డిహైడ్రేటెడ్ స్కిన్ కానీ ఉంటే ఈ క్లెన్జర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి చాలా చాలా బాగా సెట్ అవుతుంది. సో తప్పకుండా మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నేను కూడా యూజ్ చేస్తున్నాను రీసెంట్గా నా స్కిన్ కేర్ రొటీన్లో. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్లెన్జర్ వచ్చేసి ఆయిల్ అండ్ యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళ కోసం తీసుకున్నాను అనమాట ఇది. సో నాకు కూడా రీసెంట్గా పింపుల్స్ అనేవి కొంచెం ఎక్కువ వస్తున్నాయి. సో ఇది ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇదేంటంటే మనకి మెయిన్గా పింపుల్స్ వచ్చే బ్యాక్టీరియా ఉంటుంది కదా, వాటిపైన ఇది మనకు కొంచెం వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఆయిల్ ప్రొడక్షన్ రెగ్యులర్గా ఎలా ఉంటుందో అలానే ప్రొడ్యూస్ చేపిస్తుంది. ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ అలా లేకుండా ఉంటుంది. నార్మల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో అలా జరగకుండా నార్మల్గా మనకి ఆయిల్ ప్రొడక్షన్ అనేది జరిగేటట్టు చేస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నిట్లో చాలా మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుందన్నమాట. మరీ అంత హెడేక్ వచ్చేంత ఫ్రేగ్రెన్స్ అయితే ఉండదు. అండ్ అఫ్ కోర్స్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం పింపుల్స్ తగ్గాయి అని చెప్పొచ్చు. బట్ నాది ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ కాబట్టి నేను అంతగా మీకు అంటే పర్ఫెక్ట్ రివ్యూ అయితే ఇవ్వలేను. బట్ నేను విన్న రివ్యూస్లో ఏంటంటే ఇది ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అయ్యి పింపుల్స్ తగ్గాయి అని కూడా నేను విన్నాను. ఈ క్లెన్జర్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాలిసిలిక్ యాసిడ్, హైలరానిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్. సాలిసిలిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి
చాలా చాలా బాగా వర్క్ అవుతాయి. నాకు తెలిసి మోస్ట్లీ ఇది ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక మాయిశ్చరైజర్స్ గురించి మాట్లాడుకుందాము. సో నేను బేసిక్ మీరు స్కిన్ కేర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకొని చూపిస్తున్నాను. ఇంకా వాళ్ళవి చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను అన్ని ట్రై చేయలేదు, కొన్ని ట్రై చేశాను. సో అందులో నాకు కొన్ని నచ్చిన ప్రోడక్ట్స్ మీకు రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం మాయిశ్చరైజర్స్ గురించి మాట్లాడుకుందాం. సో మాయిశ్చరైజర్స్లో నేను రీసెంట్గా ఈ 2 మాయిశ్చరైజర్స్ని అయితే ట్రై చేశాను. ఒకటి వచ్చేసి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అండ్ ఇంకొకటి వచ్చేసి సూపర్ గ్లో మాయిశ్చరైజర్. ఫస్ట్ మనము హైడ్రేటింగ్ సెరమైడ్ మాయిశ్చరైజర్స్ గురించి మాట్లాడుకుందాము. నేను సెరమైడ్స్ మాయిశ్చరైజర్స్ ఆఫ్ కోర్స్ చాలా చాలా యూజ్ చేస్తూ ఉంటాను కదా. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న డాటన్ కి మాయిశ్చరైజర్ కూడా సెరమైడ్స్ బేస్డే. సో దాని నుంచి స్విచ్ అవుదామని చెప్పి ఈ ఫాక్స్టైల్ సెరమైడ్ మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ లుక్ ఎట్ దిస్ ప్యాకేజింగ్. ఈ కలర్ అయితే చాలా బాగుంది, అఫ్ కోర్స్ లావెండర్ కలర్ ఇది. అండ్ లోపల మనకి ప్యాకేజింగ్ కూడా ఇలా కలర్ఫుల్ గా ఈ కలర్ లో ఉంటుంది అనమాట. సో చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది మనకి. ఇలా స్ప్రెడ్ చేసిన వెంటనే మనకి చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది మన స్కిన్లోకి అండ్ చాలా మంచిగా హైడ్రేట్ చేస్తుంది స్కిన్ని. చూడండి, ఈ స్కిన్కి చూడండి ఎంత హైడ్రేటింగ్గా ఉందో స్కిన్ అనేది. అండ్ మన స్కిన్ ఇది రెగ్యులర్గా యూజ్ చేసిన తర్వాత మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. స్కిన్ అయితే చాలా హైడ్రేటింగ్గా సప్పుల్గా ఉంటుంది. మీకు ఒకవేళ డ్యూయీ ఫినిషెస్ నచ్చుతాయంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలా డ్యూయిగా హైడ్రేటింగ్గా మన స్కిన్ అనేది చూడడానికి చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇది ఎవరికి బాగా సెట్ అవుతుందంటే మీకు సూపర్ డ్రై స్కిన్ ఉన్నా లేదా ఫ్లేకీ స్కిన్ ఉన్నా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ట్రస్ట్ మీ, ఇది చాలా చాలా బాగుంటుంది. స్కిన్కి ఇన్స్టెంట్గా ఒక వాటర్ స్ప్లాష్ చేస్తే ఎలా ఉంటుంది అంత మంచిగా హైడ్రేట్ చేస్తుంది అనమాట ఈ స్కిన్కి. సో తప్పకుండా ట్రై చేయండి ఈ మాయిశ్చరైజర్ని. నెక్స్ట్ మాయిశ్చరైజర్ వచ్చేసి ఈ సూపర్ గ్లో మాయిశ్చరైజర్ అనమాట. సో దీని ప్యాకేజింగ్ వచ్చేసి మనకు ఇలాంటి కలర్లో ఇచ్చారు, కొంచెం రెడ్ కలర్లో. సో ఇందులో నేను గమనించింది ఏంటంటే ఇది సూపర్ గ్లో మాయిశ్చరైజర్ అన్నారు కదా, కొంచెం మనకి గ్లిటర్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. నేను చూపిస్తాను, చాలా ఫైన్గా ఉంటాయి, మరీ ఏం మనకు అంతగా తెలియవు. సో ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది మనకి. స్ప్రెడ్ చేసిన వెంటనే అఫ్ కోర్స్ ఈజీగా, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది మన స్కిన్లోకి. ఇన్స్టెంట్గా మన స్కిన్ అనేది చాలా బాగా గ్లోయిగా కనిపిస్తుంది. సో ఈ హ్యాండ్కి డిఫరెన్స్ చూడండి. చాలా డ్రై స్కిన్ ఉంది, మీకు కొంచెం డ్యూయీ లుక్స్ కానీ సెలబ్రిటీ లాంటి స్కిన్ కావాలి అంటే, సెలబ్రిటీస్ కొంచెం షైనీగా గ్లోయిగా ఉంటుంది కదా, అలాంటి స్కిన్ కావాలి అంటే ఈ మాయిశ్చరైజర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లైట్గా షిమ్మర్ పార్టికల్స్ అనేవి ఉంటాయి, బట్ మనం డైరెక్ట్గా చూసినప్పుడు మరీ ఎక్కువ డీప్గా చూస్తే కనిపిస్తాయి, కానీ హెవీ చంకీ పార్టికల్స్ మన ఫేస్ పైన వేసుకున్నట్టయితే ఉండవు. చాలా లైట్గా ఉంటుంది అనమాట అండ్ చాలా మంచిగా హైడ్రేట్ కూడా చేస్తుంది. అఫ్ కోర్స్ సూపర్ గ్లో మాయిశ్చరైజర్ కదా ఇది. నేను చెప్పినట్టు మీకు సెలబ్రిటీస్ లాంటి స్కిన్ నచ్చుతుంది, అలాంటి గ్లోయి స్కిన్ అంటే ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఇష్టపడరు. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి నేనైతే రికమెండ్ చేయను. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు చాలా చాలా బాగా ఇష్టపడతారు అలాంటి గ్లోయి స్కిన్ కోసం. స్కిన్ పైన ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట, ఏదో హెవీగా ఉన్నట్టు ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. సప్పుల్గా, హైడ్రేటింగ్గా, గ్లోయింగ్గా, నరిష్గా చాలా బాగా కనిపిస్తుంది. ఈ 2 మాయిశ్చరైజర్స్ అయితే ట్రై చేశాను. నాది డ్రై స్కిన్ కాబట్టి ఆ 2 ప్రోడక్ట్స్తో నేను సాటిస్ఫై అయ్యాను. మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే మీకు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అయితే నచ్చకపోవచ్చు, ఎందుకంటే కొంచెం గ్లోయి లుక్ ఇస్తుంది కదా. సో మీరు కావాలంటే ఈ ప్రోడక్ట్ని స్కిప్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము మ్యాటిఫైయింగ్ సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాము. ఈ మ్యాటిఫైయింగ్ సన్ స్క్రీన్ ఎవరికి బాగుంటుందంటే ఆయిలీ స్కిన్ ఉన్నా, మీకు కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్నా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది మాత్రం సేల్లో తప్పకుండా పర్చేస్ చేయండి. మీకు ఒకవేళ ఆయిలీ కానీ కాంబినేషన్ స్కిన్ ఉంటే మీరు మళ్ళీ వచ్చి ఇది ట్రై చేసిన తర్వాత కమెంట్స్లో పెడతారు మాకు నిజంగా చాలా బాగా నచ్చిందని. అంత బాగుంటుంది ఈ సన్ స్క్రీన్ అనేది. సో నార్మల్గా చాలా మార్కెట్లో నేను చాలా వరకు మ్యాట్ సన్ స్క్రీన్స్ని ట్రై చేశాను. ఫస్ట్ మనకు కొంచెం మ్యాట్ ఫినిష్ ఇస్తాయి, కానీ కొంచెం సేపు తర్వాత అది ఆయిలీగా అయిపోవడం కానీ, గ్రీజీగా అయిపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సన్ స్క్రీన్ అలా ఉండదు, చాలా చాలా మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది అనమాట. అండ్ ఇలా బ్లెండ్ చేసుకుంటే ఫస్ట్ మనకి డ్యూయీ ఫినిష్ వస్తుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. చూడండి, అది వైట్ కాస్ట్ అస్సలు ఉండదు. కొంచెం సేపు మనకి స్కిన్లో సెటిల్ అయ్యే వరకు అలా కొంచెం డ్యూయీ లుక్ అయితే ఉంటుంది. ఒకసారి స్కిన్లో సెటిల్ అయిపోయిందంటే మంచి మ్యాట్ ఫినిష్ వస్తుంది. మీరు ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత చూసినా కూడా ఆ మ్యాట్ ఫినిష్ అనేది అలానే ఉంటుంది, మీకు ఆయిలీనెస్ అనేది అస్సలు కనిపించదు. సో తప్పకుండా ఈ సన్ స్క్రీన్ అనేది మీరు ట్రై చేయొచ్చు. ఈ సన్ స్క్రీన్లో ఏంటంటే మనకి SPF 70 వరకు ఉందన్నమాట. 70 వరకు ఉంది కాబట్టి నార్మల్గా మనకి 30 లేదా 30+ ఉన్న సన్ స్క్రీన్స్ యూజ్ చేయాలి కదా.
ఇందులో మనకి 70+ ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ యూవీఏ, యూవీబీ ప్రొటెక్షన్ కూడా ఉంది. సో వీళ్ళు వచ్చేసి నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళని చెప్పారు. నార్మల్ స్కిన్ వాళ్ళకి నచ్చుతుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి నచ్చుతుంది. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు మీకు మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్స్ నచ్చుతాయంటే జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి నా లాంటి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి. సో ఇది వచ్చేసి గ్లో సన్ స్క్రీన్ అనమాట. సో ఈ సన్ స్క్రీన్ మన లేటెస్ట్ లాంచ్ అనమాట ఫాక్స్టైల్ వాళ్ళ నుంచి. కొంచెం డ్యూ ఫినిష్ ఉన్న ఒక ట్రై చేద్దామని తీసుకున్నాను. ఈ సన్ స్క్రీన్ కూడా అంతే, మనకి క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. సో ఈ సన్ స్క్రీన్ కూడా మనకి ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. ఇప్పుడు చూసేటప్పుడు మీకు వైట్ కాస్ట్ ఇస్తుందేమో అనే భయం ఉండొచ్చు, బట్ వైట్ కాస్ట్ అస్సలు ఉండదు ఈ ఫాక్స్టైల్ సన్ స్క్రీన్. ఏ సన్ స్క్రీన్లో ఇలా మనం స్ప్రెడ్ చేసామంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. అండ్ వైట్ కాస్ట్ అస్సలు ఉండదు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే పిల్లింగ్ కూడా అస్సలు ఉండదు. క్రీమీ టెక్స్చర్లో ఉన్నది బ్లెండ్ చేసిన తర్వాత ఇలా డ్యూ ఫినిష్ అయితే వస్తుంది. అలా ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ తర్వాత కంప్లీట్గా మ్యాట్లో సెటిల్ అయిపోతుంది అనమాట. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డ్యూ ఫినిష్ ఉన్నవే నచ్చుతాయి. ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత ఆయిలీ అయిపోయే ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి సన్ స్క్రీన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు ఒకవేళ మ్యాట్ ఫినిష్ నచ్చుతుంది అంటే, మీకు హైడ్రేషన్ కావాలి, మ్యాట్ ఫినిష్ కావాలి డ్రై స్కిన్ వాళ్ళు అంటే ఈ సన్ స్క్రీన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో మనకి SPF వచ్చేసి 50+ ఉందన్నమాట. అండ్ యూవీఏ, యూవీబీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పారు. సో నేను కూడా ఆల్ స్కిన్ టైప్స్ గానే చెప్తాను, ఎందుకంటే అది కంప్లీట్గా మ్యాట్ ఫినిష్లో సెటిల్ అవుతుంది కాబట్టి ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా నచ్చుతుంది. మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే ఇది అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే చాలా మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. సో మీ స్కిన్ అనేది చాలా డ్రై అయినట్టు అనిపిస్తుంది ఇది అప్లై చేసుకున్న తర్వాత. సో ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది. మీకు ఒకవేళ డ్రై స్కిన్లో ఏదైనా ఒక సన్ స్క్రీన్, మంచి సన్ స్క్రీన్ కోసం ట్రై చేస్తున్నానంటే ఇది చెక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వీళ్ళ నుంచి నేను ఫస్ట్ పర్చేస్ చేసిన ప్రోడక్ట్ ఇదే అనమాట. సో ఫాక్స్టైల్ నుంచి నేను ఇది టింటెడ్ సన్ స్క్రీన్. సో ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది నేను రికమెండ్ చేయను, ఎందుకో చెప్తాను. సో ఈ టింటెడ్ సన్ స్క్రీన్లో మనకి టోటల్గా 3 షేడ్స్ ఉంటాయి. సో నేను వచ్చేసి నెంబర్ 2 తీసుకున్నాను, 02. సో ఇది వచ్చేసి మీడియం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. 01 వచ్చేసి కొంచెం ఫేర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. 03 వచ్చేసి కొంచెం డార్క్ కంప్లెక్షన్ ఉన్న ఇండియన్ స్కిన్ టోన్కి సెట్ అవుతుంది. ఇందులో కూడా మనకి SPF 50 ఉంది, యూవీఏ, యూవీబీ ప్రొటెక్షన్ కూడా ఉందన్నమాట. ఇది వాటర్ రెసిస్టెంట్ అన్నారు. నేను అది అయితే ఇంతవరకు ట్రై చేయలేదు, కానీ ఇది వచ్చేసి వీళ్ళు కాంబినేషన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది అని చెప్పారు. బట్ నేనైతే ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి రికమెండ్ చేయను, ఎందుకంటే ఇది చాలా డ్యూ ఫినిష్ ఇస్తుంది మనకి. నార్మల్ సన్ స్క్రీన్స్ మనకి ఇలా వైట్ కలర్లో ఉంటాయి, బట్ ఈ టింటెడ్ సన్ స్క్రీన్ ఏంటంటే మనకి ఇలా కొంచెం కలర్ వచ్చి ఉంటుంది అనమాట. సో నార్మల్ సన్ స్క్రీన్ ఇది, అండ్ టింటెడ్ సన్ స్క్రీన్ వచ్చేసి ఇది. సో టింటెడ్ సన్ స్క్రీన్ అంటే ఏం లేదు, నార్మల్ సన్ స్క్రీన్స్లో చాలా మందికి వైట్ కాస్ట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా వాళ్ళకి వైట్ కాస్ట్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి టింటెడ్ సన్ స్క్రీన్స్ని ట్రై చేశారంటే ఆ వైట్ కాస్ట్ నుంచి మీరు ఖచ్చితంగా తప్పించుకోవచ్చు. సో వైట్ కాస్ట్ రాకుండా ఉండాలి మంచి సన్ స్క్రీన్ అంటే మీరు కావాలంటే ఈ టింటెడ్ సన్ స్క్రీన్ ట్రై చేయొచ్చు. ఈ నార్మల్గా ఇలాంటి ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తూ ఉంటారంటే డార్క్ కంప్లెక్షన్ ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలా వైట్ కలర్ ఉన్న సన్ స్క్రీన్స్ మనం ఇలా బ్లెండ్ చేసిన తర్వాత అది మన స్కిన్తో రియాక్ట్ అయ్యి లేదా ఆక్సిడైజ్ అయ్యి అది కొంచెం డార్క్ అవ్వడం కానీ గ్రేయిష్గా అవ్వడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి టింటెడ్ సన్ స్క్రీన్ ట్రై చేయండి. ఇదేంటంటే మనకి వైట్ కాకుండా కొంచెం కలర్ ఉంటుంది అనమాట. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మన స్కిన్లో మొత్తం ఈవెన్ అవుట్ అవుతుంది మన స్కిన్ అంతా. అండ్ వైట్ కాస్ట్ అస్సలు ఉండదు. అండ్ టింటెడ్ సన్ స్క్రీన్స్ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. మీరు ఒకవేళ డైలీ కాలేజ్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఫౌండేషన్ వేసుకోవడం ఇష్టం లేదు, కన్సీలర్ వేసుకోవడం ఇష్టం లేదు, ఏదైనా మంచి ఆల్టర్నేటివ్ కావాలంటే ఈ టింటెడ్ సన్ స్క్రీన్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఎందుకంటే మనం సన్ స్క్రీన్ అంటే సన్ ప్రొటెక్షన్ ఉంటుంది, అలానే మంచి కవరేజ్ కూడా వస్తుంది కదా. సో 2-in-1 ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎందుకు రికమెండ్ చేయను అని అన్నానంటే, ఇది మనకు కొంచెం ఇలా చూడండి, ఇక్కడ స్కిన్లోకి బ్లెండ్ చేసుకున్న తర్వాత డ్యూ ఫినిష్ ఇస్తుంది, కానీ మ్యాట్ ఫినిష్ అయితే ఇవ్వదు. మీకు అయినా కూడా ట్రై చేయాలి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు అంటే ఇలా అప్లై చేసుకున్న తర్వాత పౌడర్తో ఫేస్ మొత్తం సెట్ చేసుకోండి. అలా కూడా మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. బట్ డ్రై స్కిన్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. వరకు క్లెన్జర్స్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. ఇప్పుడు నా ఫేవరెట్ ఒక ప్రోడక్ట్ని అయితే చెప్తాను. ఇది మాత్రం ఖచ్చితంగా కొనండి అండ్ మీ స్కిన్ పైన మీ డిఫరెన్స్ ఖచ్చితంగా చూస్తారు. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. కొన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు దీన్నే యూజ్ చేస్తున్నాను. ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ ప్రోడక్ట్ ఏంటో. సో అదేంటంటే ఫాక్స్టైల్ వాళ్ళది ఓవర్ నైట్ గ్లో మాస్క్ అనమాట. ఇది ఎంత బాగుందంటే
ఏ ప్రోడక్ట్ కొనకపోయినా ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా కొనండి. మీ స్కిన్‌లో రిజల్ట్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. సో చాలామంది నా స్కిన్‌లో మంచి గ్లో కనిపిస్తుంది అని అంటున్నారు కదా! సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అని కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. ఫస్ట్ దీని ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకుందాము. మనకి నార్మల్‌గా క్యాప్ ఓపెన్ చేయడం అలా ఉండదు. ఇలా మనకు ఓపెన్ చేయడానికి ఇలా ఇచ్చింటారు. అండ్ మనకి దీని టెక్స్చర్ వచ్చేసి క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. మనం స్కిన్ పైన ఇలా ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఇలా ఒక థిన్ లేయర్. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది మనకి స్కిన్ పైన. మీరు నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నారంటే వీక్‌కి 2 డేస్ మీ నైట్ టైమ్ స్కిన్ కేర్‌ని స్కిప్ చేసేసి ఈ ఒక్క ప్రోడక్ట్‌ని యూజ్ చేయండి. ఫేస్ వాష్ చేసిన తర్వాత డాంప్ స్కిన్ పైన ఈ ప్రోడక్ట్‌ని అప్లై చేసుకోండి. థిన్ లేయర్ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. అలానే ఓవర్ నైట్ అలానే పెట్టేసుకోండి, అంటే పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఫేస్ వాష్ చేస్తారు కదా, మీ ఫేస్‌లో గ్లో అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఫేస్ వాష్ చేసిన వెంటనే ఒక ఇన్స్టెంట్ గ్లో ఉందనమాట. అండ్ మనకి మైల్డ్‌గా వైట్ హెడ్స్ కానీ, బ్లాక్ హెడ్స్ కానీ మీ స్కిన్ పైన ఉంటే వాటిని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఏహెచ్ఏ అండ్ పీహెచ్ఏ ఉంది. బీహెచ్ఏ కాదు, పీహెచ్ఏ. సో ఇవేంటంటే మన స్కిన్‌ని చాలా మైల్డ్‌గా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా ఈజీగా రిమూవ్ చేసేస్తాయన్నమాట. మీరు ఇప్పటి వరకు ఏ యాక్టివ్స్ యూజ్ చేయలేదు స్కిన్ కేర్‌లో, లేదా మీ స్కిన్ కేర్‌లో యాక్టివ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్‌ని ఇంట్రడ్యూస్ చేయండి. మీ స్కిన్ అనేది రిజల్ట్స్ ఖచ్చితంగా చూపిస్తుంది. అండ్ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి. అన్ని స్కిన్ టైప్స్ అని చెప్పారు. మీకు ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి యూజ్ చేయండి. ఒకసారి యూజ్ చేయడం మొదలు పెట్టారంటే ఇంకా చాలా బాటిల్స్ అయితే కొంటారు. ట్రస్ట్ మీ, ఇది చాలా చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అనేది. సో తప్పకుండా దీన్ని పర్చేస్ చేయండి. నా ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇన్స్టెంట్‌గా రిజల్ట్స్‌ని అయితే చూపిస్తుందని చెప్పి రోజు అప్లై చేసుకోవడం కానీ, లేదా డేకి 10 సార్లు అప్లై చేసుకోవడం కానీ అలాంటి పనులు చేయకండి. జస్ట్ వీక్‌కి 2 టైమ్స్ అప్లై చేసుకోండి చాలు. రోజు అప్లై చేసుకోకండి. మాయిశ్చరైజర్ లాగా ఇది ఎక్స్‌ఫోలియేటర్ కాబట్టి మీ స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓవర్‌గా యూజ్ చేసేసామంటే. సో జస్ట్ వీక్‌కి 2 టైమ్స్ మాత్రమే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫాక్స్టైల్ వాళ్ళది లేటెస్ట్ లాంచ్ ఇది. ఇది ఫస్ట్ దీని ప్యాకేజింగ్ చాలా క్యూట్‌గా ఉంది. ఇది చాలా వైరల్ అయింది కూడా ఇన్‌స్టాగ్రామ్ మొత్తం. సో నేను కూడా తీసుకున్నాను. ఇదేంటంటే మనకి క్లే మాస్క్ అనమాట. ఫాక్స్టైల్ వాళ్ళు ఫస్ట్ టైం క్లే మాస్క్ అనేది రిలీజ్ చేశారు. నేను 2-3 టైమ్స్ వరకు యూజ్ చేశాను. దీని కలర్ చూడండి, పర్పుల్ కలర్. ఆఫ్‌కోర్స్ పర్పుల్ కలర్ చాలా మంది నచ్చుతూ ఉంటుంది కదా. ఇలా మనకి క్రీమీ టెక్స్చర్‌లో ఉంటుంది. చాలా ఈజీగా మన స్కిన్ పైన గ్లైడ్ అవుతుందనమాట. జస్ట్ లైక్ బటర్ లాగా చాలా ఈజీగా స్మూత్‌గా మన స్కిన్ పైన గ్లైడ్ అయితే అయిపోతుంది. సో ఇలాంటి ఒక స్పాచులా అలాంటిది ఇస్తారనమాట. సో స్కిన్ పైన ఇలా మనం ఓవరాల్‌గా ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటే మన స్కిన్ ఇది చాలా లైట్‌గా, మైల్డ్‌గా మన స్కిన్‌ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. వైట్ హెడ్స్ కానీ, లేదా మీ స్కిన్ పైన టినీ బంప్స్ ఉంటే ఇది ప్రాపర్‌గా మనకి రిమూవ్ చేస్తుందనమాట. చాలామంది టినీ బంప్స్ ఉన్నాయి, దానికి ఏం చేయాలని అడుగుతున్నారు కదా. సో ఒకసారి ఈ ప్రోడక్ట్‌ని ట్రై చేయండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత మన స్కిన్ పైన కొంచెం కూలింగ్ సెన్సేషన్ ఉంటుందనమాట. అది ఎలా ఉంటుందంటే, నాకెందుకో ఇది అప్లై చేసుకున్న ప్రతిసారి మింట్ గుర్తొస్తుంది. సో ఎప్పుడైనా సెంటర్ ఫ్రెష్ కానీ అది తిన్నప్పుడు వాటర్ తాగుతాం కదా, అప్పుడు ఒక కూలింగ్ సెన్సేషన్ వస్తుంది కదా. సో సేమ్ అలానే ఉంటుందనమాట. ఫేస్ పైన అప్లై చేసుకున్న తర్వాత కూల్‌గా అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకున్న తర్వాత, అంటే కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. మన స్కిన్‌లో ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ మన స్కిన్ పైన ఏమైనా టినీ బంప్స్ ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చాలా మైల్డ్‌గా మన స్కిన్‌ని కూడా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఇది కూడా అంతే, వీక్‌కి 2-3 టైమ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. డైలీ యూజ్ చేయకండి. కొన్ని క్లే మాస్క్స్ ఉంటాయన్నమాట. సో అవి వచ్చేసి అప్లై చేసుకున్న తర్వాత మన స్కిన్‌ని చాలా స్టిక్కీగా, టైట్‌గా చేసేస్తాయి. బట్ ఇది అలా ఏం చేయలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మన స్కిన్ కూడా కొంచెం మంచిగా హైడ్రేట్ అయినట్టు అనిపిస్తుందనమాట. సో మీరు ఒకవేళ ఏదైనా మంచి క్లే మాస్క్ కోసం వెతుకుతున్నారంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ప్రోడక్ట్స్ అన్నీ నేను ట్రై చేసి నాకైతే చాలా బాగా నచ్చాయి కాబట్టి మీకు మళ్ళీ రికమెండ్ చేస్తున్నాను. అండ్ నచ్చని ప్రోడక్ట్ ఏంటి ఇందులో అని అడగచ్చు మీరు. సో ఫాక్స్టైల్ వాళ్ళ బ్రాండ్ నుంచి నాకు నచ్చని ప్రోడక్ట్ ఒకటి ఉంది ఇప్పటి వరకు నేను ట్రై చేసిన వాటిలో. అది వైటమిన్ సి సెరం అనమాట. అది నేను యూజ్ చేసి ఆల్రెడీ పడేసాను. నేను అసలు అనుకోలేదు ఇలా ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాము ఫాక్స్టైల్ పైన అని చెప్పి. లేదంటే ఆ ప్రోడక్ట్ కూడా అలానే పెట్టుకునేదాన్ని. అది ఎందుకు నాకు నచ్చలేదంటే, కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చేసిందనమాట. చాలా తొందరగా ఆక్సిడైజ్ అయిపోయింది.
సో అందుకే దాన్ని పడేశాను. అదొక్కటే నాకు నచ్చిన ప్రోడక్ట్, మిగతా అన్ని చాలా బాగా నచ్చాయి ఇప్పుడు వరకు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ లో. ఇన్ని ప్రోడక్ట్స్ చూపించాను కదా, ఇందులో మీకు ఏది నచ్చితే అది తప్పకుండా ట్రై చేయండి. నాకు తెలిసి ఇదే కరెక్ట్ ఛాన్స్, మీరు తప్పకుండా ట్రై చేయాలి ఫాక్స్టైల్ ప్రోడక్ట్స్ అనేవి. ఈ సేల్ లో కొంటున్నారంటే మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి FTBHAV. ఒకవేళ ఈ సేల్ అయిపోయి ఆ తర్వాత కొనాలి అని అనుకుంటున్నారంటే కావాలంటే నా కోడ్ ని యూజ్ చేయొచ్చు. ఆ కోడ్ వచ్చేసి BHAVANA 912 అనమాట. 50 to 20% ఆఫ్ అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.